నిజాలు చూపించే దమ్ము ఉండదు, నిజాలు చెప్పే ధైర్యం ఉండదు. పడే తడి పిడి. నమస్తే, నేను మీ ముదిరాజ్. ఈరోజు మనము ముదిరాజుల ఆత్మగౌరవ భవనం కోకాపేట దగ్గరికి వచ్చాం. ముదిరాజులకు కేటాయించిన 5 ఎకరాలు ఉంది కదా, అక్కడ 5 ఎకరాలు. దీన్ని మనం పొందడానికి అనేక కష్టాలు పడ్డారు మన నాయకులు అని చెప్పి బండ ప్రకాష్ గారు కొన్ని గంటల తరబడి పాదయాత్ర చేసింది ఈ ప్రాంతంలో అని చెప్తారు కదా. అది ఖాళీగానే ఉంది, కానీ దానికి వెనుక భాగాన్ని చూసినట్టయితే ఇక్కడ కుర్మల ఆత్మగౌరవ భవనం, కుర్మల ఆత్మగౌరవ భవనంలో విద్యార్థి హాస్టల్ ట్రస్ట్ పేరు మీద 3 అంతస్తుల భవనం నిర్మాణం పూర్తయిపోయింది. 3 అంతస్తుల భవనం నిర్మాణం అయిపోయి దీన్ని ఇనాగరేషన్ కూడా చేయడం జరిగింది మన ముఖ్యమంత్రి గారు అనుమూల రేవంత్ రెడ్డి గారు 14వ తేదీ డిసెంబర్ 24, అంటే దాదాపుగా సంవత్సరం పైన 3 నెలలు అయిపోయింది. అంటే దాదాపుగా ఒక 15 నెలలు అయిపోయింది. దీంట్లో చూడండి, మొత్తం ఇక్కడ ఎవరు మనకు సిద్ధరామయ్య గారు, కర్ణాటక ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడ వచ్చి శిలాఫలకంలో అంటే ప్రారంభోత్సవం చేసిపోయారు. కానీ వాడుకోలేదు లేదు. అంటే మనకు తెలుసు కదా, సంఘ భవనాలు కానీ ప్రభుత్వ భవనాలు కానీ కడితే ఎట్లా ఉంటుంది అంటే ఇది మళ్ళీ శిథిలావస్థకు వచ్చిన దాకా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయలేము. అయితే దీని ఎస్టిమేషన్ చూడండి. దీనికి సాధారణంగా అప్పుడు ఆత్మగౌరవ భవనాలకు అన్నిటికీ 5 కోట్లు ఇచ్చామని అన్నారు కదా. సరే, 5 కోట్లు, 5 కోట్లలో ఇక్కడ ఎస్టిమేషన్ కాస్ట్ ఎంత ఉంది? 5,95,00,000. అంటే దాదాపుగా సుమారుగా 6 లక్షలతో పూర్తయిపోయింది. 6 లక్షల లోపల పూర్తయిపోయింది. 5,90,00,000 పూర్తయిపోయింది ఈ భవనం. 5,95,00,000. 590,00,000 ఒకటే, 5,90,00,000 ఒకటే. అయితే ఈ 6 కోట్లలో 3 అంతస్తుల భవనం పూర్తయింది, ప్రభుత్వం కట్టేసింది. మరి ముదిరాజులకు కేటాయించిన 5 ఎకరాలు ఉన్నాయి కదా, 5 కోట్లు ఉన్నాయి కదా. మరి ఏం చేసిరు 5 కోట్లలో? ఓ చిన్న కంపౌండ్ వాళ్ళు కట్టిరు. చిన్న కంపౌండ్ ఒక సైడ్ మాత్రమే కట్టడం జరిగింది. 3 దిక్కుల వదిలేసారు. అంటే 5 కోట్లను కూడా సద్వినియోగం చేసుకునే స్థితిలో లేరా? లేకపోతే వీళ్ళు ఏమనుకుంటున్నారు? ఒక పెద్ద ఇంద్రభవనం కట్టిద్దాం అనుకుంటున్నారా? మరి అంత ధనవంతులున్నారా మన దగ్గర? ఏం చేస్తారు అనేది ఈ ట్రస్ట్లో ఎవరైతే సభ్యులుగా ఉన్నారో బండ ప్రకాష్ గారు, నీలరాములు గారు, బల్ల సత్య గారు చెప్పాలి. వాళ్ళు వివరించాలి, ముదిరాజ్ జాతికి వివరించాలి. మేము ఏమడుగుతున్నారు? ఆయన హైదరాబాద్లో పిల్లలు చదువుకోవడానికి ఒక హాస్టల్ భవనం లేదంటే మీరు ఏదో ఆగమే కోకాపేట మనకు కోట్ల రూపాయల విలువ ఇవన్నీ ఎవరు కావాలి మాకు? 6 కోట్లల్లో 3 అంతస్తుల భవనము పూర్తయిపోయింది. 3 అంతస్తుల భవనమే పూర్తయిపోయింది కదా. మరి మీకెందుకు కట్టడానికి ఏం నొప్పి అవుతుంది? ఒక అంతస్తు తక్కువ కట్టుకున్నా కూడా అయిపోతుండే కదా. లేదంటే అక్కడ ముదిరాజులు ఇప్పుడు హైదరాబాద్లో నివాసం లేని వాళ్ళు అందరూ వచ్చి 100 గజాలకు ఒక చొప్పున వాళ్ళు